హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో మా ముచ్చట్లు. సో, యాక్చువల్‌గా ఈ వ్లాగ్ ఏంటి అని అంటే, ఇంకా తలకోన వాటర్ ఫాల్స్‌కి వెళ్ళాము అని చెప్పాను కదా! దీనికన్నా ముందు వీడియోలో. సో, యాక్చువల్‌గా అక్కడి నుంచి మళ్ళీ మేము తిరుపతికైతే రిటర్న్ అయ్యామనమాట. సో, ఇంకా తిరుపతికొచ్చేసి అక్కడ రూమ్స్ అన్నీ వేకేట్ చేసి, అక్కడి నుంచి ఇంకా పైన తిరుమలకైతే నైటే స్టార్ట్ అయ్యాము. ఒక 11 వరకు అలా స్టార్ట్ అయ్యామనమాట. అంత నైట్ ఎందుకు అనంటే, యాక్చువల్‌గా మేము ఎప్పుడైనా సరే 300 రూపీస్ దర్శనం టోకెన్స్ ఉంటాయి కదా! అవి ముందే బుక్ చేసుకుంటాము. ఒక 2 మంత్స్, 3 మంత్స్ ముందే బుక్ చేసుకుంటాము. కానీ ఈసారి ఏందంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా రావడం జరిగిందని చెప్పాను కదా! సో, దానివల్ల మేము టోకెన్స్ అవి అయితే ఏం తీసుకోలేదనమాట. ఇంకా నార్మల్ ఎస్ఎస్‌డి టోకెన్స్ తీసుకున్నాము. ఇంకా అంటే ఫస్ట్ 8:00 అలా తిరుమలకెళ్ళేసి టోకెన్స్ తీసుకొని మళ్ళీ కిందికొచ్చి మేమింకా రూమ్స్ వేకేట్ చేసి అక్కడి నుంచి పైకి మళ్ళీ వెళ్ళామనమాట తిరుమలకి. సో, మాకు దర్శనం టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 5:00 ఉండింది. ఎర్లీ మార్నింగ్ 5:00. సో, ఇంకా నైట్ 11 వరకి అందరము పైకెళ్ళాము మేము. సో, ఇంక మేము అక్కడికి వెళ్ళి ఎవ్వరం హాఫ్ అన్ అవర్ గూడా పడుకోలేదండి. ఇంకా రూమ్స్ అయితే ముందే బుక్ చేసుకున్నాము. వెళ్ళి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి అక్కడి నుంచి అందరం కలిసి వరాహస్వామి దర్శనం చేసుకొని, అక్కడి నుంచి మళ్ళీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని, రిటర్న్ వచ్చేసరికి మాకు 7 అలా అయ్యింది. ఎక్కువ టైం ఏం పట్టలేదండి దర్శనంకి. చాలా తొందరగా అయిపోయింది. ఒక హాఫ్ అన్ అవర్, 40 మినిట్స్‌లో దర్శనం అయిపోయింది. దర్శనం కూడా చాలా చాలా బాగా జరిగిందండి. ఎంత అనిపిచ్చిందో చాలా జరిగింది దర్శనం కూడా. 7 వరకి మళ్ళీ మేము వచ్చామనమాట. వచ్చి కాసేపు ఇంకా రెస్ట్ తీసుకొని ఇంకా అన్నదానంకి స్టార్ట్ అయ్యాం. ప్రజెంట్ అయితే దర్శనం అయిపోయింది. మార్నింగే అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ 5:00 దర్శనం అయిపోయింది. ప్రజెంట్ అయితే ఫుడ్ తినడానికి వెళ్దామని అనుకుంటున్నాము. చూడాలి. అన్నం తిన్న తర్వాత చాలా అలసిపోయినాం, పడుకుంటాం. అన్నదానం పోతున్నాం ఫ్రెండ్స్. ఎప్పుడు వచ్చినా సరే బయట తినిపోయారు వీళ్ళు. పైసలు అయితే అని అన్నదానంలో తినిపిస్తారు. మాకు అలవాటు ఫ్రెండ్స్. ఏం చేస్తాం ఇక వీళ్ళు ఎమ్మటి వచ్చినప్పుడు ఇక వీళ్ళు ఏడిపోదామంటే ఆడుకోవాలి, ఎట్లా తిందామంటే అట్లా తినాలి. ఇగో ఈయన ఉన్నాడు, ఇగో ఈయన కూడా అట్లనే ఉన్నాడు. పైసలు బయట ఎందుకు, అన్నదానంలో అయితే ఫ్రీగా అయిపోతుంది అంటే సరే అని అన్నదానం పోతున్నాం. ఒక్కరికి పైసలు బయట ఎక్కువ అవుతాయి, అన్నదానం అయితే ఫ్రీ అని అన్నాడు ఫ్రెండ్స్. పైసలు వచ్చినాక కూడా ఖర్చు పెట్టకుండా అంటే వీధుల్లో కన్నం తినబెట్టాలి. అంత మందు కూడా పెడితే ఆ వీధుల్లో ఎట్లా తినాలి చెప్పండి. వాళ్ళ తమ్ముడు డాక్టరే, వాళ్ళ మరదలు డాక్టరే ఫ్రెండ్స్. వీడు ఫ్యూచర్ కాబోయే క్రికెటర్. ఇట్లాంటి వాళ్ళు ఖర్చు పెట్టినా తప్పలేదు. మనం ఎక్కడి నుంచి పెడతాము, మనం బీదూలం. మాట్లాడినట్టు మాట్లాడతారు. గోవిందా 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 బొట్టు ఇట్లా పెట్టుకొని వీడియో తీసి వీడియో తినే పెట్టించుకుంటాం. అన్న మీరు వెళ్ళిపోండి, నేను కూర్చొని వస్తాను అనుకోండి. ఆమె పొద్దాను
అండ్ తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం, షాపింగ్ ఒకటి బ్యాలెన్స్ ఉంది, ఈవినింగ్ చేసుకోవాలి. సో ఇంకా మేము లంచ్ కంప్లీట్ చేసుకొని అయితే ఇంకా రూమ్స్కి అయితే వచ్చేసామన్నమాట. కొంచెం ఫ్రీగా కూర్చోవచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు అని. అసలు ఎవ్వరికీ నిద్ర లేదండి నైట్ అయితే. ఎందుకంటే 8 o'clock నుంచి, అంటే అంతకన్నా ముందు తలకోనకి వెళ్ళాం కదా, అక్కడ కొంచెం ట్రెక్కింగ్ లాగా అవ్వడము, ఇంకా మళ్ళీ పైకి రావడము, ఇదంతా కొంచెం బాగా నిద్ర లేకుండా అయిపోయింది. ఇంకా రూమ్స్ తీసుకోగానే అందరం ఎక్కడి వాళ్ళం అక్కడ పడుకున్నాము హ్యాపీగా. ఇంకా తర్వాత మా అత్తమ్మ మా మావయ్య వాళ్ళు వచ్చి మాట్లాడుకుంటూ కూర్చున్నారనమాట రూమ్లో. ఇంకేంటంటే టైం అనేది తెలియలేదు, హ్యాపీగా టైం ఎంజాయ్ చేస్తూ టైం స్పెండ్ చేస్తూ కూర్చున్నాము అందరితో మాట్లాడుకుంటూ. సో ఇక్కడ మా పిల్లలు ఆడుకుంటున్నారు, ఇంకా నేను, మా సిస్టర్, మమ్మీ, డాడీ, ఇంకా మా అత్తమ్మ మావయ్య మేమందరం ఇక్కడ కూర్చున్నాము. ఇంకా వేరే వాళ్ళందరూ ఇంకా 2 రూమ్స్, అంటే మొత్తం 3 రూమ్స్ తీసుకున్నాము. ఒక రూమ్లో మేము, ఒక రూమ్లో మా పెద్ద మామయ్య వాళ్ళు, ఒక రూమ్లో మా చిన్న మామయ్య వాళ్ళు, అట్లా తీసుకున్నాం అనమాట. ఏంటంటే టైం తెలియకుండా హ్యాపీగా టైం స్పెండ్ చేసామన్నమాట, ఒకరితో ఒకరం అనేది మాట్లాడుకుంటూ. ఇక్కడ మా అత్తమ్మ మా మామయ్య వచ్చి మాట్లాడుకుంటూ కూర్చున్నారు. ఇంకా దర్శనం అయిపోయింది కదా, ఇంకా షాపింగ్స్కి వెళ్దాము, బయట ఇంకేమున్నాయి తిరగడానికి, అంటే తిందాము కొంచెము ఇంకా నైట్కి ఏమన్నా అని చెప్పేసి అదంతా ముందే మాట్లాడుకుంటున్నారు. సో వెళ్దాము అది ఇదని టైం తెలియకుండా అయిపోయిందండి. అంత హ్యాపీగా ఎంజాయ్ చేసాము. మన ఫ్యామిలీతో ఎప్పుడైనా సరే కొద్దిసేపు టైం స్పెండ్ చేసినా మనకు ఎట్లాంటి టెన్షన్స్ అనిపించవు కదా, ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. ఇక్కడ మా పిల్లలు చూసారా ఎంత హ్యాపీగా ఆడుకుంటూ కూర్చున్నారో, మా చిన్నదైతే మరీను హ్యాపీగా ఎంజాయ్ చేసుకున్నాము. ఇంకా అక్కడి నుంచి అయితే మేము మళ్ళీ ఒంటిమిట్టకి స్టార్ట్ అయ్యామన్నమాట. అంటే రిటర్న్ హైదరాబాద్కి వచ్చేస్తున్నాం మేము. సో ఏంటంటే ఇంటికి వచ్చేస్తున్నాం కాబట్టి మధ్యలో ఒంటిమిట్ట దగ్గర ఆగాము అనమాట. మేము ఆపేసినాం అనమాట. ఫుడ్ యాక్చువల్గా ఫుడ్ మేమే ప్రిపేర్ చేసుకుందామని అనుకున్నాము. మా లక్ ఏంటంటే ఇక్కడ అన్నదానం చేస్తున్నారు, అంటే డైలీ అన్నదానం చేస్తారంట ఇక్కడ. ఇదిగోండి, ఇక్కడ అన్నదానం. చెప్పులు ఇక్కడ వదిలేసి అన్నదానంకి ఇక్కడ నుంచి వచ్చి మా పాప పడుకునే ఉంది. ఇదిగోండి ఇక్కడ మమ్మీ నాకు ఒక ప్లేట్ అడిగి రెడీ. ఇగో ఇక్కడ వాషింగ్, ఇక్కడ అందరు ప్లేట్స్ ఉన్నాయి యాక్చువల్గా. ఆ ప్లేట్స్లో మనం తినేసి మనమే తిని మనం వాష్ చేసి ఇగో అక్కడ ఇగో ఇక్కడ పెట్టేసేయాలి. థ్యాంక్స్. ఇగో అమ్ములు ఇది కూడా అడిగి వాష్ చేసుకుంటారు అందరు. మా అత్తమ్మ అవుతుంది. ఇక థ్యాంక్స్ నాన్న. ఇక అన్నదాన్ని నిజంగా ఎంత అదృష్టం ఉండాలబ్బా. అన్నము ఇప్పటికీ యాక్చువల్గా పొద్దున టిఫిన్ చేసినాము, ఇప్పటి వరకు అన్నం తినలేదు. వండుకుందాం అనేసరికి అదేందో అదృష్టం లాగా దేవుడి వల్ల అన్నం వండుకుంటున్నాం. మా పాపనైతే పడుకునే ఉంటుంది. వీళ్ళందరూ మా వాళ్ళే. మళ్ళీ ఎట్లా చేసి మాట్లాడతలేదు. ఇద్దరు కెమెరా పెట్టగానే సైలెంట్ గా అయ్యారు. అత్తమ్మ మాట్లాడుతాడు ఊక మనిషి నువ్వేం మాట్లాడ. భావం చేసుకుందండి, అందుకే భావరికం. మేనరికం చేసుకుంది, మేనరికం. అలాదేమో లవ్ మ్యారేజ్, లవరికం. ఆగో డేపులు కూడా తీసి అంటే కెమెరా ఫ్యామిలీలో చాలా మంది సక్సెస్ఫుల్ లవ్ స్టోరీస్, సక్సెస్ఫుల్ లవరికం ఉన్నాయి. అందులో ఫస్ట్ ది అంటే వీళ్ళది అని మాకు కూడా ఇప్పుడే తెలిసింది. అప్పుడు మీ ఊర్లో ఏలే దేవర్లు అన్ని టీవీలో వచ్చింది చూడలే. అరే మన చేసింది టీవీలో ఇచ్చినాం అంతా. మన మామూలుది జాతర చేసినాం. ఏంటది ఏందో మన దేవర్లు జాతరలు అని మనది అందరిది ఇప్పుడు ఊర్లో చేయలే. మా శాఖపురం అయింది అది, అజ్జకుల్లో మనది పోతే కదా అందరం. అదంతా టీవీలో ఇప్పించేసినాం, చూడలేరా? ఖుషి
ఒంటిమిట్ట దగ్గర టెంపుల్కి వచ్చినాము. ఇందాకనే అన్నదానం తినేసినాము, టెంపుల్కి వచ్చినాము. చాలా బాగుంది టెంపుల్ అయితే. ఎప్పుడన్నా తిరుపతి నుంచి రిటర్న్ అయినా, ఒంటిమిట్ట నుంచి తిరుపతి వెళ్తున్నా ఇక్కడ టెంపుల్కి రండి, చాలా బాగుంది. రైస్ అన్నదానం కూడా చాలా బాగుంది. అంటే మనం ఎప్పుడన్నా స్పెషల్గా మన స్పెషల్ కానీ మన యానివర్సరీ బర్త్డేస్ ఏమున్నా మనం డబ్బులు ఇస్తే ఆ టైంకి ఒకవేళ మనం వెళ్తే ఓకే, వెళ్ళలేదంటే మన పేరు మీద వాళ్ళు అన్నదానం కూడా చేస్తారు. సో మేమందరం ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఎవరికి ఎంత తోడ్స్ అంత ఇచ్చేసింది డబ్బులు. కానీ చాలా బాగుంది టెంపుల్ అయితే. అక్కడ చూపి ఎంట్రన్స్ అంటే లాస్ట్ పురాతనంలో ఎట్లా ఉంటాయి టెంపుల్స్ అట్లా ఉన్నాయి టెంపుల్స్. చాలా బాగుంది టెంపుల్, పీస్ఫుల్ ఉంది. బాగా చూపి కృష్ణుడి టెంపుల్ ఇక్కడ. కృష్ణుడు చూడండి ఎంత బుజ్జిగా ఉన్నాడు, క్యూట్గా. మా పిల్లలు ఎక్కడ వెళ్ళినా ఆడుకుంటూనే ఉంటారు. క్యూట్ బాలరాముడు, కృష్ణుడు గారు, సారీ బాలరాముడు. జై శ్రీరామ్ మొక్కుతాము, మొక్కు జై శ్రీరామ్ అని మెల్లగా బాబీ. శ్రీరామ్ జై శ్రీరామ్. ఒంటిమిట్ట కోదండరామస్వామి టెంపుల్. సో కోదండరామస్వామి ఆలయం టెంపుల్ దర్శనం కూడా చేసుకున్నామండి. దర్శనం చాలా బాగా జరిగింది. ఇంకా ఇక్కడ నుంచి అయితే మేము ఇంటికి రిటర్న్ అయ్యామన్నమాట. ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా టైం స్పెండ్ చేసాము. మాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సో ఈ వ్లాగ్స్ అన్నీ మీకు నచ్చాయని అనుకుంటున్నానండి. ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఛానల్ నేమ్ వచ్చేసి మీతో మా ముచ్చట్లు.